చెప్తున్నారు కాబట్టి బ్రాహ్మణుల యొక్క మహిమ చెప్తున్నారు. ఒక అపోహ ఉన్నది. పురాణాలలో ఉండేటువంటి ఏ విషయాలు ఉన్నాయో ఈ విషయాలన్నీ కూడా వేదాల్లో చెప్పబడినటువంటి విషయాలే. వేదాలను ఎవరూ రచించలేదు. భగవంతుడి యొక్క నిశ్వాసభూతములే ఆవిర్భవించినాయి. అందుకని వేద సిద్ధాంతమే సిద్ధాంతం కానీ ఇతరమైనటువంటి విషయం కాదని విషయాన్ని గమనించాలి. స్వమేవ బ్రాహ్మణో భుక్తే సంవస్తే స్వం దదాతి చ తస్యైవ అనుగ్రహేణ అన్నం భుంజతే క్షత్రియాదయః. అయ్యా, ఒక మాట చెప్పనా, ఈ ఐశ్వర్యం అంతా కూడా మీకు సంబంధించినదే. మీరే ఈ ఐశ్వర్యానికి రాజ్యానికి అధిపతులు. ఒకవేళ మీకు ఇష్టం లేదు, మా అనుష్ఠానానికి భంగం కలుగుతుంది రాజ్యాన్ని పరిపాలించడము అని అనుకున్నట్టయితే మీ ప్రతినిధులుగా మేము ఈ రాజ్యాన్ని పరిపాలన చేస్తాం, కానీ మాకు స్వతంత్రంగా ఈ భోగాన్ని అనుభవించే అధికారం లేదు అని ఇంత వినయ విధేయతలతో బ్రాహ్మణ గౌరవాన్ని సూచించి ఆయనకు దండ ప్రణామాలు చేసినాడు. భక్తవత్సల భగవానికి జయ. ఇటువంటి పృథు మహారాజు గారు రాజ్యాన్ని పరిపాలిస్తూ 100 అశ్వమేధ యాగాలు చేయాలనే సంకల్పాన్ని చేసినాడు. 100 అశ్వమేధ యాగాలు చేయాలనే సంకల్పం చేసి 100వ అశ్వమేధ యాగం చేస్తూ ఉండగా ఇంద్రునికి విరోధం ఏర్పడ్డది. ఒకవేళ ఈయన 100వ అశ్వమేధ యాగము సంపన్నమైనది అని అంటే నాకున్నటువంటి సింహాసనం పోతుంది, ఉత్తరాధికారి వాడే అవుతాడు పృథు మహారాజే అని భావించి విఘ్నాన్ని తలపెట్టినాడు. ఓసారి సన్యాసి వేషంలో వచ్చినాడు, ఇంకోసారి పగటి వేషగాళ్ల వేషాన్ని వేసుకొని వచ్చినాడు. కానీ అవేవి కూడా ఫలించలేదు. 100వ అశ్వమేధ యాగం సుసంపన్నమైనది. పూర్ణావతి కాగానే యజ్ఞస్వరూపుడైనటువంటి పరమాత్మ ఆవిర్భవించినాడు. గోపాలకృష్ణ భగవానికి. రాజు వస్తే రాజు యొక్క పరివారం వచ్చినట్టుగా ఇంద్రచంద్రాదులంతా కూడా ఆయనతో పాటు వచ్చినారు. శరీర సంరక్షకులై ఉంటారు పరమాత్మకు. ఇంద్రుడు తూర్పు దిక్కుండవలసినటువంటి వాడు పశ్చిమానికి వెళ్ళి నక్కి నక్కి చూస్తూ ఉన్నాడు, భయపడుతున్నాడు. ఇంద్ర, ఎందుకయ్యా నీవు భయపడుతున్నావు అనంటే, 100 అశ్వమేధ యాగాలు చేసిన పృథు మహారాజు గారి సమీపానికి మీరు వరం ఇవ్వడానికి వచ్చినారు. ఆయన ఇంకేం కోరుకుంటాడు? స్వర్గలోకాధిపత్యాన్ని ఇవ్వండి అని కోరుకుంటాడు. నీవు తథాస్తు అంటావు. నేను నిరాశ నిస్పృహతో కొడుకుని వెళ్ళిపోవలసి వస్తుంది. ఇంకోటి,